హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఎందుకు ఇన్ని సార్లు చాలాలంటే, నేను నా ఫేవరెట్ టెంపుల్‌కొచ్చాను. లైక్ టెంపుల్ ఒకటి ఫేవరెట్ కాదు గైస్. ఇక్కడ నేచర్ అల్టిమేట్ ఉంటది. ఇప్పుడు నైట్ అయింది. నేను మీకు రేపు మార్నింగ్ అప్‌లోడ్ చేస్తాను. లైక్ చుట్టుపక్కల అంతా చెరువులే గైస్. మీరు ఎటు చూసినా వాటర్, చెట్లు, కొబ్బరి చెట్లు, వాటర్ చెట్లు, వాటర్ చెట్లు, వాటర్ చెట్లు, ఇట్లానే ఉంటదనమాట. ఇందుకే ఇది నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. అండ్ గైస్, దీనికి ఒక మంచి హిస్టరీ కూడా ఉంది. నేను డెఫినెట్లీ లోకల్స్ని కనుక్కొని మీకు హిస్టరీ కూడా షేర్ చేస్తాను. అండ్ హాయ్, మీరు ఇప్పుడే లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ ఇక్కడికి వచ్చుంటే హాయ్ గైస్. అండ్ మీరు కనుక నా న్యూ వ్యూవర్ అయితే హాయ్ అండి, నా పేరు శ్రావణి. అండ్ ఇఫ్ యూ డోంట్ నో మీ, ఐ విల్ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు ట్రావెల్ అండ్ పర్సనల్ వ్లాగ్స్ అనమాట. ఇట్స్ లైక్ ఐ విల్ బీ షోయింగ్ యూ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ త్రూ ద లెన్స్. ఓకేనా? రెస్ట్ ఆఫ్ ది థింగ్ రేపు చూపిస్తాను. ఇంకా గైస్, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంకా చిన్నపిల్లలు ఆయనే చూస్తారు. బట్ ఐ 22 ఇయర్స్ ఓల్డ్ అడల్ట్. మా అమ్మమ్మ నన్ను బూస్ట్ తెచ్చుకోమని పంపించింది గైస్. మీ అందరికి తెలుసు కదా మేము టెంపుల్కి వచ్చామని ఇంట్రడక్షన్లో చెప్పాను కదా. యాక్చువల్లీ మేము 1 డే బిఫోర్ వచ్చామన్నమాట. సో దట్ ఇక్కడ ఉండి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని. సో గైస్, మేము ఇప్పుడు కోళ్ళు కోసం వెళ్తున్నాం గైస్. లైక్ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదన్నమాట, ఇక్కడ దొరుకుతాయిలే అనేసి వచ్చాము. సో మీకు కూడా చూపిస్తాను. ఈ ఏరియా కొంచెం లిటిల్ లైక్ డర్టీ ఉంటుంది కానీ బట్ చాలా బాగుంటుంది గైస్ చూడడానికి. చుట్టూరు అంతా చెరువులే. నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కనిపించదు. సో నేను చూపించట్లేదు, తర్వాత చూపిస్తా పక్క రేపు మార్నింగ్. గైస్, అసలు నాటుకోళ్ళు అయితే అసలు దొరకలేదు. అన్నీ బాయిలర్ కోళ్ళేనంట. మేమే నాటుకోళ్ళు పెంచుతాం కానీ మాకే దొరకట్లేదు. చూడండి ఎంత డిమాండ్ ఉందో. అట్లానే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకోకండి, ఎందుకంటే అది చాలా టఫ్ థింగ్ అనమాట. గైస్, మేము ఇప్పుడు లైక్ గుడిలో అమ్మవారికి మేము ఏ గుడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా నాటుకోళ్ళు పుంజునే తీసుకొని వెళ్తాం గైస్. కానీ ఈసారి ఎందుకో దొరకలేదు. బట్ మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దగ్గర గుడి దగ్గర ఏరియాలో ఎక్కడ దొరుకుతుందేమోనని ఎన్నిసార్లు ఎక్కడ ఎతికినా సరే అందరూ వైరస్ వచ్చి రీసెంట్గానే చనిపోయాయండి, నాటుకోళ్ళు చాలా కష్టం అని చెప్తున్నారు. బట్ ఇంకా చాలా ట్రై చేసిన తర్వాత ఒక చోట లైక్ బాయిలర్ కోడ్లే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సో యూఆర్ గోయింగ్ విత్ ఇట్, ఇంకేం చేయలేం కదా. గైస్, వీ గాట్ ఇట్ ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ సర్చ్ అనమాట. చాలా వెతకంగా దొరికినాయి కానీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అయితే మీకు కూడా చూపిస్తా గైస్. లైక్ చాలా రీసెర్చ్ తర్వాత దొరికింది వెతకంగా. బట్ దిస్ లిటరలీ కాస్ట్ అవర్ కిడ్నీ. అనమాట. బట్ ఇట్స్ ఓకే గైస్. చాలా చిన్నది గైస్, లైక్ 2 kgs ఉంటుందేమో, నాట్ ఈవెన్ 2 kgs. కానీ 2000 చెప్తున్నారు గైస్. ఇట్ హ్యాపెన్స్. ఇంకా లైక్ డిమాండ్ మ్యాటర్స్ అనమాట గైస్. నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము ఇంకా అందరం రెడీ అయ్యి అమ్మవారికి పొంగల్ చేసుకొని గుడిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారికి చీర, పూలు అన్నీ తీసుకున్నాం. అక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి గైస్. ఏ రోజు వెళ్ళినా కానీ అన్నీ బాగున్నాయి, లైక్ అన్నీ దొరుకుతాయి గైస్. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే, బయట పక్క అంతా చాలా మంది దేవతల విగ్రహాలు ఉన్నాయి గైస్. నేను మీకు అవన్నీ లైక్ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి నేను వెళ్ళి దేవుడు పూజ చేసుకొని అమ్మవారిని చూసొచ్చి నెక్స్ట్ మీకు చూపిద్దామని అనుకున్నా. బట్ ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అనమాట గైస్. అమ్మవారిని చూసారా ఎంత బాగున్నారో కదా, చక్కగా మనకెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉన్నట్టున్నారు కదా. లైక్ అమ్మవారికి స్టోరీ కూడా ఉంది గైస్. అది మనకి పూజారి గారు చెప్పారు. నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను, మీరందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ డోంట్ స్కిప్ గైస్. నేను మీకు నిన్న ఇంట్రో ఇచ్చాను కదా, అప్పుడు చెప్పాను కదా దట్ వీఆర్ గోయింగ్ టు ఎ టెంపుల్ అని. ఇదే మనం వచ్చిన ఆ టెంపుల్. అండ్ ఇక్కడ నేచర్ అనేది సూపర్గా ఉంటుంది. నిన్న నైట్ ఇంట్రో ఇచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికార్డ్ బికాస్ నైట్ కదా. బట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే, చుట్టుపక్కల అంతా చెరువులే గైస్. మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం కదా, కొల్లేరు లేక్ దగ్గర లైక్ కొల్లేరు లేక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ వస్తాయి లైక్ సమ్మర్లో అని చెప్పేసి. అది ఇదే అనమాట ఈ విలేజ్. బట్ ఈ ప్లేస్లో అంటే అఫ్ కోర్స్ ఈ ప్లేస్లో కూడా, బట్ వేరే ప్లేస్లో మనకి టూరిజం స్పాట్ లా ఉంటుంది. మనం వెళ్ళి ఆ బర్డ్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట బోట్లో. బట్ స్టిల్ నౌ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న నేచర్ చూపిస్తాను చూడండి. చూడండి గైస్, మనం చుట్టుపక్కల ఎటు చూసినా సరే మనకి ఓన్లీ చెరువులే అనమాట.
ఓన్లీ చెరువులే. మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎవ్రీవేర్ చూడండి, ప్రతి చోట ఇందులో చేపలు కూడా ఉంటాయి, లైక్ చెరువులు అన్నట్లు. గైస్ మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి యు ఆర్ సో లక్కీ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టెంపుల్. మీ టెంపుల్ లోపలికి వెళ్దాం. లైక్ ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కి చాలా ఒక హిస్టరీ ఉంది గైస్, ఒక మంచి హిస్టరీ దట్ మనం పంతులు గారి చేతనే విందాం, లైక్ పంతులు గారి నోట వెంటనే విందాం మనం ఆ హిస్టరీ. బికాస్ లైక్ నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేసి చెప్పేదానికంటే వాళ్ళు చెప్పేది చాలా బాగుంటుంది కదా. సో నేను మీకు పంతులు గారి చేతనే స్టోరీ వినిపిస్తాను. అండ్ మోరవర్ టెంపుల్లో చాలా దేవతలు ఉంటారు గైస్, లైక్ ఆ ఫొటోస్ అన్ని స్టాచ్యూస్ అన్ని చాలా ఉంటాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. అండ్ యస్ గైస్ ఇక్కడ చెరువులు ఉన్నాయని చెప్పినా కదా, వీటికి కూడా ఒక స్టోరీ ఉంది దట్ ఓన్లీ జూలై టు నవంబర్ ఇది అంతా లైక్ ఒక ఓషన్ లాగా తయారవుతుంది అంట గైస్. ఓషన్ ఇన్ ద సెన్స్ మొత్తం వాటర్ ఏకదాటిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాయి, గట్లు గట్లుగా ఉన్నాయి కదా, బట్ సమ్మర్ అయిపోయి మనకి జూలై టు నవంబర్ ఈ టైంలో ఫుల్ వాటర్ వచ్చేస్తాయి అంట. బట్ ఇంకా రాలేదు బికాజ్ ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేదు కాబట్టి. బట్ ఫ్యూచర్లో ఇది మొత్తం వాటర్ ఉంటాయంట. అండ్ తర్వాత లైక్ నవంబర్ టు అండ్ నెక్స్ట్ జూన్ వరకు వీళ్ళు పాటలు పాడతారంట గైస్. ప్రతి ఒక్క చెరువు ఇది ఒక్కొక్క మనిషికి సంబంధించినవి కాదు, ఇవి పాటలు పాడుకొని వీటికి వచ్చిన మనీ ఈ ఊరు కొల్లేరు అనే ఊరిలో సర్పంచ్ వాళ్ళు లైక్ ఊరందరూ కలిసి పంచుకుంటారంట. అది నేను ఒక లోకల్ ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా మొత్తం చెరువులే. మీరు ఎంత దూరం చూస్తే అంత దూరం వరకు మొత్తం చెరువులు ఉంటాయి. లైక్ ఇంతకు ముందు గైస్ మీరు ఇక్కడ చూసారు కదా, లైక్ మొత్తం చెరువులు ఉన్నాయి. ఇంతకు ముందు మేము లైక్ 10-12 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా రావాల్సి వచ్చేదంటే లైక్ కొంచెం ఊరికే కొంచెం దూరంలో ఉంటాయి గైస్ ఇల్లులు. అక్కడ నుంచి ఇంకా మొత్తం పడవలే బికాజ్ అంతా వాటరే కదా. ఆ టైంలో లైక్ ఒక ఫ్యామిలీ వస్తే ఒక పడవతో అట్లా తీసుకొచ్చే వాళ్ళు అనమాట. బికాజ్ ఇంకా అది వాళ్ళకి కూడా లైక్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం లైక్ వాళ్ళ లైక్ వాళ్ళ జీవనోపాధి లాగా అప్పట్లో బ్రిడ్జ్ లేనప్పుడు ఇక్కడ మేము పడవ వేసుకొని వచ్చాము గైస్. లైక్ ఇటువైపు అంతా వచ్చాము. మేబీ మేము వచ్చిన ఆ టైంలో అది వర్షాకాలం అనుకుంటా, మొత్తం వాటరే. బికాజ్ అప్పుడు మేము పడవలు వేసుకొని వచ్చాము. పడవ కూడా స్ట్రైట్గా ఏం దారి ఉండదు గైస్, పాయలు పాయలుగా ఉంటుంది. అట్లా పాయలుగా ఉన్న దాంట్లో లోకల్స్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు మనల్ని సేఫ్గా తీసుకొని వస్తారనమాట. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అట్లా బోట్లో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాము. లైక్ గుడికి ఆపోజిట్లో ఇట్లా శివుడు పార్వతులు ఫోటో ఉన్నాయి గైస్. గైస్ నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు టెంపుల్ మొత్తం చూపించబోతున్నాను. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. అండ్ లోపల చాలా దేవతలు ఉంటారు గైస్. లైక్ వరుసగా 2 వరుసలు ఉంటే ప్రతి అమ్మవారి విగ్రహం అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ముసలి వాళ్ళకైతే హెల్ప్ చేయండి గైస్, కానీ వయసులో ఉన్న వాళ్ళకి అస్సలు చెయ్యదు గైస్. ఇంకా నేను చెప్పినట్టు మీకు ప్రతి అమ్మవారిని చూపిస్తాను చూడండి. ఇట్లా వరుసగా చాలా మంది దేవతలు ఉంటారు. ఈ గుడి ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. బికాస్ మొత్తం చూసారా ఎంత బాగుందో, చాలా అట్రాక్టివ్గా. ఇప్పుడు ప్రతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం గైస్. ఇప్పుడు నేను మీకు ప్రతి అమ్మవారి విగ్రహం అండ్ నేమ్స్ కూడా ఉంటాయి అక్కడ, మీకు చెప్తాను చూడండి. అర్ధనారీశ్వరులు అంటే మీరు విగ్రహంలో చూసారా, హాఫ్ ఏమో శివుడు అండ్ నెక్స్ట్ హాఫ్ ఏమో పార్వతి అమ్మవారు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమలాంబాదేవి అమ్మవారు అండ్ ఇక్కడ మా ఊళ్ళమ్మ తల్లి. అండ్ ఇటువైపు వచ్చేసి ఫస్ట్ శాంకారి దేవి, నెక్స్ట్ కామాక్షి దేవి అండ్ నెక్స్ట్ శృంఖాల దేవి అమ్మవారు అండ్ నెక్స్ట్ చాముండేశ్వరి అమ్మవారు. మా ఊళ్ళమ్మ తల్లి చూసాం కదా గైస్. ఇక్కడ మారమ్మ తల్లి అండ్ నెక్స్ట్ దానమ్మ తల్లి. ఇక్కడ చాముండేశ్వరి దేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబాదేవి, భ్రమరాంబికాదేవి అండ్ ఏకవీరికాదేవి. ఇక్కడ నాగదేవత, ఇక్కడ నల్లమారమ్మ తల్లి అండ్ ఇక్కడ కొండాలమ్మ తల్లి అండ్ ఇక్కడ ఏకవీరికాదేవి చూసాం కదా. ఇక్కడ పురోహితికాదేవి, ఇక్కడ కాళీదేవి అమ్మవారు, మహాకాళీదేవి అమ్మవారు అండ్ ఇక్కడ
ఇక్కడేమో ఉరుహుతికాదేవి అండ్ ఇక్కడ పైడమ్మ తల్లి అండ్ తిరుపతమ్మ తల్లి అండ్ ఇక్కడ మహిషాసురమర్దిని అండ్ అక్కడ వలుపులమ్మ తల్లి అండ్ ఇక్కడ వచ్చేసి వలుపులమ్మ తల్లి, ఇక్కడ మాణిక్యాంబాదేవి అండ్ కామరూపాదేవి అండ్ మాధవేశ్వరి దేవి, మహిషమ్మ తల్లి, పోచమ్మ తల్లి, శ్రీచక్ర దుర్గాదేవి, అక్కడ మాదేశ్వరి దేవి అండ్ వైష్ణవి దేవి, మాంగళ్య గౌరీదేవి అండ్ ఇక్కడ వచ్చేసి గంగానమ్మ తల్లి అండ్ మైడమ్మ తల్లి అండ్ గంటలమ్మ తల్లి అండ్ అక్కడ బాల త్రిపుర సుందరి, విశాలాక్షి దేవి అండ్ సరస్వతి దేవి అమ్మవారు. గైస్ ఇక్కడ మొత్తం ఇక్కడ 36 మంది దేవతలు ఉన్నారు గైస్. ఇటు పక్కల 18 అమ్మవార్లు, అటు పక్క 18 అమ్మవార్లు ఉన్నారు గైస్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా వచ్చేటట్లు గైస్ నేను మీకు చెప్పినట్టు మనం చాలా లక్కీ కాబట్టి మనకి పూజారి గారు అమ్మవారి స్టోరీ చెప్తానన్నారు. అండ్ మీ అందరికీ నేను గుడి లోపలికి తీసుకెళ్తున్నాను. గుడి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తారండి. మీరు గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ధ్వజస్తంభం కనిపిస్తుంది గైస్. ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. మీకు 3 types of different tickets, 2 types of different tickets and 1 ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. 50 రూపీస్ తీసుకుంటే మీరు అమ్మవారి లోపలికి వెళ్ళొచ్చు, 10 రూపీస్ తీసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ లోపలికి వెళ్ళారు కొంచెం బయట. ఇప్పుడు మనం అంతా ప్రదక్షిణ చేసి ఎలా ఉంటుందో చూద్దాం గైస్. గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 చిన్న టెంపుల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి ఉంటారనమాట. కూడా నేను మీకు చెప్పాను కదా, రైట్ అండ్ లెఫ్ట్ బోత్ ఇద్దరు దేవతలు, 2 టెంపుల్స్ ఉంటాయని. ఇక్కడ వచ్చేసి ఇట్లా అమ్మవారు, శివుడు, నాగ దేవతలు అండ్ అమ్మవారు. గైస్ ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్. మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారు, ఈ అమ్మవారి పేరు పెద్దింట్లమ్మ తల్లి. అండ్ మనందరం చాలా ఈగర్గా వెయిట్ చేసాం కదా టు లిజన్ అమ్మవారి స్టోరీ. సో ఈ పూజారి గారు మనకి ఇప్పుడు అమ్మవారి స్టోరీ చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పుల్లేటికోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మవారు సుమారు 11వ శతాబ్దం చోళరాజు పరిపాలనలో వెలసిన అమ్మవారు. శ్రీ పెద్దింట్లమ్మవారు 101 దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా పుల్లేటికోటలో వెలసి ఉన్నది. శ్రీ పెద్దింట్లమ్మవారికి జాతర మహోత్సవాలు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించి సేవించి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తుంటారు. అలాగే శ్రీ పెద్దింట్లమ్మ వారికి ప్రతిరూపముగా ఉన్న అమ్మవారు చిన్నమ్మవారు, ఆవిడే జ్వలదుర్గ. ఈ జలదుర్గ అమ్మవారికి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోకర్ణేశ్వర స్వామి వారికి శైవాగమ ప్రకారం పాంచాన్నిక దీక్షతో శివ కళ్యాణం జరుగుతుంది. ఆయన గోకర్ణేశ్వరుడు, ఈ మాత శ్రీ జలదుర్గా అమ్మవారు. జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం పాల్గొన శుద్ధ ఏకాదశి అంకురారోపణ 12 రోజు రాత్రికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఆ కళ్యాణం రోజునే పెద్దింట్లమ్మ వారికి బోనాలు అవి తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు. అలాగే ప్రభబండ్లు, వాళ్ళ మొక్కుబళ్ళు తెచ్చి అమ్మవారికి చూయించి తీసుకెళ్తూ ఉంటారు. మనం ఏ కోరిక ఎగితే అనుకుంటామో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. శ్రీ పెద్దింట్లమ్మ వారికి దసరా మహోత్సవాలు కూడా జరుగుతాయి.
అలాగే శ్రీ పెద్దింట్లమ్మ వారి సన్నిధానంలో మండల మాలాధారణ దీక్ష, శ్రీ పెద్దింట్లమ్మ వారి మాలాధారణ దీక్ష కార్తీక బహుళ ఏకాదశి నుండి మార్గశర బహుళ ఏకాదశి వరకు 45 రోజుల పాటు శ్రీ పెద్దింట్లమ్మ వారి దీక్షా మహోత్సవం జరుగుతుంది. ఆ దీక్షా మహోత్సవంలో మార్గశర శుద్ధ పౌర్ణమి రోజు పడి పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. పౌర్ణమి రోజు రాత్రికి శ్రీ పెద్దింట్లమ్మ వారికి పలు ప్రాంతాల నుంచి సుమారు 5,000 మంది దాకా ఈ పడి పూజా కార్యక్రమానికి హాజరై భజనా కార్యక్రమం నిర్వర్తించుకొని వారి వారి భక్తితో అమ్మవారిని కొలుచుకొని మార్గశిర బహుళ పౌర్ణమి రోజు శ్రీ పెద్దింట్లమ్మ వారికి కళ్యాణ మహోత్సవంతో పాటు పడి పూజా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అంతేకాకుండా శ్రీ పెద్దింట్లమ్మ వారి శ్రావణ శుక్రవారం పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా శైవాగమ ప్రకారం జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామికి జరుగుతుంది. అలాగే పెద్దింట్లమ్మ వారికి శాక్తేయం ప్రకారం ఖడ్గనామావళి పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకల్లా దర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల మహానైవేద్యం, మరలా సాయంత్రం 6 గంటలకల్లా నైవేద్య కార్యక్రమం జరిగిన తర్వాత 7:30 సమయంలో హారతి ఇచ్చి దేవాలయం తరపున ముగించడం జరుగుతుంది. ఆలయ ఉప ప్రధాన అర్చక పి పరమేశ్వర శర్మ, పుల్లేటికోట. థ్యాంక్ యూ సో మచ్. గైస్, నేను మీకు చెప్పినట్టు ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది. నేను మీకు చెప్పాను కదా, లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి బర్డ్స్ వస్తాయని. నిజమే గైస్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. వితౌట్ ఎనీ లైక్ వాయిస్ రికార్డ్ నేను ప్లే చేస్తాను, సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ నేచర్. ఇక్కడ సీల్స్ కూడా ఉన్నాయి గైస్, మేబీ బికాజ్ అంతా చేపల చెరువులు కదా, సో దట్ ఆ చేపలు తినడానికి ఏమన్నా వచ్చాయేమో. కానీ లైక్ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను, అంత క్లారిటీగా లేదు బట్ మీకు కనిపిస్తుంది. అవి స్విమ్ చేస్తూ వెళ్తున్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి గైస్. లైక్ నాట్ టూ మచ్ బిగ్, కానీ పెద్దగా ఉన్నాయి. అక్కడ చూసారా, మీకు బ్లాక్గా కనిపిస్తుందా గైస్? నేను అక్కడ జూమ్ చేసి పెట్టాను చూడండి. నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది గైస్ అవి అక్కడ చూడడానికి. మీరు అనుకోవచ్చు మరి సీల్స్ ఉంటే లైక్ మరి చేపలు ఏమవుతాయని. అవి చాలా వేల కిలోమీటర్ల చెరువులు గైస్, ఏం చేస్తాయి చెప్పండి 2 సీల్స్. ఇట్స్ ఓకే. ఎక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేచర్ మాత్రం అమేజింగ్. నేను మీరు అందరూ కూడా వెళ్ళమని సజెస్ట్ చేస్తాను, పీస్ ఆఫ్ మైండ్ కోసం. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, మీరు అంతా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే గైస్, సీ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వ్లాగ్స్. నేను ఖచ్చితంగా డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను గైస్. ఫ్యూచర్లో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను గైస్. ఓకే బాయ్, సీ యూ ఆల్.